టాలీవుడ్ డ్రగ్ ర్యాకెట్ పై సిట్ విచారణ మొదలైంది. 12 మందికి నోటీసులు ఇచ్చిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు డైరెక్టర్ పూరి జగన్నాథ్ పైసా వసూల్ షూటింగ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన పూరి ఇవాళ ఉదయం 10 గంటలకు తన ఇంటి నుంచి సరిగ్గా 9:30 బయలుదేరారు. సరిగ్గా 10 గంటలకల్లా నాంపల్లిలోని ఆబ్కారీ భవన్కి చేరుకున్నారు. కుమారుడు ఆకాష్, సోదరుడు సాయిరామ్ శంకర్కు కూడా ఆఫీస్కి వచ్చారు. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ 5వ అంతస్తులోని ఒక గదిలో పూరిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవర్ధన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సహా ఎక్సైజ్ సిట్ ఇన్ఛార్జ్ అధికారులు శ్రీనివాసరావు, మరో అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. కెల్విన్ అండ్ గ్యాంగ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పూరిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు మొత్తాన్ని వీడియో కెమెరాలతో రికార్డ్ చేస్తున్నారు. ఓ మానసిక వైద్యుడు కూడా సిట్ గదిలో ఉన్నట్టు సమాచారం. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం సినీ ప్రముఖుల విచారణకు ఎక్సైజ్ సిట్ ప్రశ్నావళి సిద్ధం చేసింది. కెల్విన్ అండ్ గ్యాంగ్ ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా 12 మందికి నోటీసులు పంపారు. పక్కా ఎవిడెన్స్తో ప్రశ్నావళి రూపొందించారు. కెల్విన్ కాల్ డేటాలో పూరి జగన్నాథ్ ఫోన్ నెంబర్తో పాటు ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణల్ని ఇప్పటికే రికార్డ్ చేశారు. కెల్విన్కు పూరికి ఎప్పటి నుంచి పరిచయం ఉంది, ఎందుకోసం పరిచయం పెరిగింది, ఇంట్లో పార్టీలు ఏర్పాటు చేసేటప్పుడు ఇంకా పూరి కెల్విన్ విషయాలతో పాటు ఇంకా ఎవరెవరికి వచ్చేవారు, ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసారు అధికారులు అని తెలుస్తోంది. పూరిని ఇదే అంశాల్లో క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నారు. విచారణకు హాజరు కావడానికి ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. వీఐపీలకు విచారణకు హాజరయ్యే 12 మంది సినీ ప్రముఖుల్ని వీఐపీలుగా ట్రీట్ చేస్తున్నారు అధికారులు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగుతుంది. సిట్ బృందం అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసింది. నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలోని 5వ అంతస్తుని ఇందుకు సిద్ధం చేశారు. విచారణ ప్రక్రియను రికార్డ్ చేసేందుకు కెమెరాలు, ఆడియో రికార్డ్స్ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ ర్యాకెట్లో పూరిని సిట్ కీలక వ్యక్తిగా భావిస్తోంది. ఆయన్ని డీప్గా గ్రిల్ చేయడానికి ఒక క్వశ్చనీర్ను కూడా రెడీ చేశారు. కేసు విచారణను ఎదుర్కొంటున్న వారు ఇచ్చే సమాధానాలను బట్టి వారి పాత్రను, కేసును విశ్లేషిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విచారణ ఎదుర్కొంటున్న వారు డ్రగ్స్ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని మొండికేసినట్లయితే సిట్ అధికారులు సదరు వ్యక్తులకు బ్లడ్ టెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇలాంటి పక్కా స్కెచ్ రెడీ చేశారు. క్వశ్చన్స్ కూడా, ప్రశ్నావళి కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ను ఈ క్వశ్చన్స్తో ఇరుకున పెడుతున్నట్టుగా తెలుస్తోంది. సినిమా ప్రముఖులకు ఇది ఒక బిగ్ లెసన్. ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు టాలీవుడ్ని షేక్ చేస్తున్నాయి. డ్రగ్స్ కేసులో పూరిని సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విచారణ సందర్భంగా ఎవరైనా వివరాలని దాచిపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తమ దగ్గరుండే కాల్ డేటాతో టాలీ చేసుకుని క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఉంది. కీలక నిందితుడు కెల్విన్ కస్టడీ ద్వారా లభించిన సమాచారాన్ని, అతడి ఫోన్ కాల్ డేటాను ఇప్పటికే సమీకరించి పెట్టుకున్న సిట్ అధికారులు వీళ్ళిచ్చే సమాధానం బట్టి క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నారు. ఒకవేళ పొంతం లేని సమాధానాలు ఇస్తే కనుక వాళ్ళ దగ్గర ఆల్రెడీ సమాధానాలు ఉన్నాయి కాబట్టి సినీ ప్రముఖులు ఇరుకున పడే అవకాశం ఉంటుంది. ఈ దఫా దర్యాప్తులో మత్తుమందు సరఫరాలో సంబంధం ఉన్నవారు మరికొందరు బయటకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మొదట కెల్విన్తో పరిచయం ఎలా ఏర్పడింది, ఇంట్లో చేసుకునే పార్టీలకు ఎవరెవరు హాజరయ్యేవారు, డ్రగ్స్ సప్లై చేసే వాళ్లతో ఇంట్లో పార్టీలు ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది, రీసెంట్గా డ్రగ్స్ కోసం కెల్విన్ దగ్గరకు ఎవరిని పంపారు, గతంలో ఎవరెవరు డ్రగ్స్ సప్లై చేసేవారు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ఇరుకున పెట్టబోతున్నారు సిట్ అధికారులు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ పాత్రని కీలకంగా భావిస్తున్న సిట్ అధికారులు ఆయన నుంచి సాధ్యమైనంత సమాచారం రాబట్టనున్నారు. ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా తర్వాతి రోజుల్లో విచారణకు రానున్న మిగతా వాళ్లను ఇంట్రాగేట్ చేయనున్నారు. అయితే విచారణ తర్వాత కీలక ఆధారాలు దొరికినప్పటికీ పూరి జగన్నాథ్ను అప్పటికప్పుడు అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. మరోవైపు విచారణ తేదీని మార్చాలని కొందరు కోరినా సిట్ అందుకు అంగీకరించలేదు. అయితే ముమైత్ ఖాన్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అందుకు కారణం ప్రస్తుతం ఆమె బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనడం, 70 రోజుల వరకు ఆమె బయటకు వచ్చే అవకాశం లేకపోవడం. మనకి దృశ్యాల్లో మనం చూడొచ్చు, పూరి జగన్నాథ్ అంతకుముందు సరిగ్గా 10 గంటలకు ఆబ్కారీ భవన్కి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే లోపలికి వెళ్తున్న దృశ్యం కనిపిస్తుంది పూరి జగన్నాథ్. ఆ తర్వాత క్యాప్ పెట్టుకుని కనిపిస్తున్న ఆకాష్ని మనం చూడొచ్చు. ఎస్, గ్రే కలర్ షర్ట్, గ్రే కలర్ క్యాప్లో ఉన్న వ్యక్తి పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్. అయితే ఫ్యామిలీని వెంట పెట్టుకోవడం, అంటే ఒక
సెంటిమెంట్ ఇక్కడ ప్లే చేయబోతున్నారా, లేకపోతే తన ట్విట్టర్లో తన కుమార్తె చేసిన ట్విట్టర్ కావచ్చు, లేకపోతే కుమారుడు చేసిన ట్వీట్ కావచ్చు, ఇవన్నీ కూడా డాడీ ఇన్నోసెంట్, డాడీ చాలా మంచివారు ఇలాంటి సపోర్ట్ ఇచ్చే విధంగా ట్వీట్లు ఉన్నాయంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ డాడీతో ఉన్న అనుబంధం గురించి ఒకవేళ సిట్ అధికారులతో ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వబోతున్నారు అనేది మనం చూడాల్సింది. అండ్ బ్రదర్ సాయిరామ్ శంకర్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది, కానీ దృశ్యాలు మనకి స్పష్టంగా పూరి జగన్నాథ్ అదేవిధంగా తన కుమారుడు ఆకాష్ మనకి కనిపిస్తున్నారు. సరిగ్గా 10:30 అకున్ సబర్వాల్ చేరుకున్నారు. టైం అంటే టైం అన్నట్టుగా పక్కాగా 10:30 అక్కడికి వచ్చారు. 6 గంట ముందు పూరి జగన్నాథ్ చేరుకున్నారు. 10:30 అకున్ సబర్వాల్ చేరుకున్నారు. సో ప్రత్యక్షంగా ఇప్పుడు ఈ క్వశ్చనేర్లో అతను కూడా పాల్గొనడం ఎలాంటి సమాధానాలు రాబడతాయనేది మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం 4 ప్రస్తుతం పూరి జగన్నాథ్ను విచారించబోతున్న రూమ్లోనే ఉన్నారు. శ్రీనివాస్ అండ్ కమిషనర్, ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్, సిట్ ఇన్ఛార్జ్, అదేవిధంగా సిట్ కమిషనర్, మొత్తం వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి ఈ కేసుని డీల్ చేస్తుంది వీళ్ళే కాబట్టి ప్రధానంగా అండ్ కెల్విన్కి సంబంధించి మొదటి నుంచి డీల్ చేస్తున్న సిట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ కూడా ప్రస్తుతం ఈ క్వశ్చన్ పూరి జగన్నాథ్ ఇంట్రాగేషన్లో పాల్పంచుకుంటున్నారు. ఇక ఒక మానసిక వైద్యుడు కూడా అక్కడే ఉన్నారంటే తెలుస్తుంది. బికాజ్ సైకలాజికల్ అంటే వాళ్ళు చెప్పే సమాధానం కరెక్ట్గా చెప్తున్నారా, లేకపోతే అబద్ధమా, లేకపోతే ఫేకా, ఇవన్నీ వాళ్ళ హావభావాలు బట్టి, లేకపోతే వాళ్ళ ఒత్తిడికి సంబంధించిన హావభావాలకు సంబంధించి ఉంటుంది కాబట్టి మానసిక వైద్యుడు కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. అకున్ సబర్వాల్ మనం చూస్తున్నాం ఒక స్పోర్ట్, ఒక టీషర్ట్, ఒక జస్ట్ జాగింగ్ స్టైల్లో ఆయన వచ్చి వెళ్ళిన దృశ్యం మనకు కనిపించింది. డ్రగ్స్ కేసులో అకున్ సబర్వాల్ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. డ్రగ్స్ కేసు డీల్ చేసే విధంగా ఒక్కసారిగా టాలీవుడ్ లింక్స్ బయటపడటంతో ఎప్పటిలాగే ఆరోపణలు వస్తూ ఉంటాయి, తర్వాత వీగిపోతుంది అనుకున్నాం. కానీ ప్రముఖుల పేర్లు బయటకు రావడం, ప్రముఖుల్ని ఇంట్రాగేషన్కి పిలవడం ఈసారి పెద్ద ట్విస్ట్. ఇంకా చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఒకప్పటి టాలీవుడ్ టాప్ స్టార్ చార్మి కూడా విచారణలో హాజరు కావడానికి మరొక డేట్ని ఫిక్స్ చేశారు. ఇక రవితేజ పేరు బయటకు రావడం, ముమాయిద్ ఖాన్ పేరు బయటకు రావడం, శ్యామ్ కే నాయుడు, ఇవాళ తనీష్, తరుణ్ అండ్ నందు, ఇలా అందరి పేర్లు, నవదీప్, ఇలాంటి పేర్లు బయటకు రావడంతో ఈసారి మాత్రం డ్రగ్స్ ర్యాకెట్ కేసు విచారణ ఎంత సీరియస్గా ఉండబోతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు పూరి ఇచ్చే సమాధానం బట్టి ఇంకా వేరే పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. సిట్ అధికారులు శ్రీనివాస్ ఇంకొక శ్రీనివాస్ కూడా ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది. టాలీవుడ్ డ్రగ్ ర్యాకెట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంటే క్వశ్చనేర్ చాలా పెద్దగా ఉండే అవకాశం ఉంది. ఇదేదో 10 క్వశ్చన్లు 20 క్వశ్చన్లతో సరిపెట్టే టైం అయితే కాదు కదా. ఇన్ని గంటలు వాళ్ళ క్వశ్చనేర్ అంటే ఎలా ఉంటుంది? ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ క్వశ్చన్స్ అడిగేటప్పుడు 100 క్వశ్చన్స్ ఉండవు వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది, ఒక పిక్చర్ వచ్చినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఒక 10 to 15 క్వశ్చన్స్ మాత్రమే వాళ్ళు అడగదలుచుకున్నారు. ఎందుకంటే దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఇతని దగ్గర డ్రగ్స్ దొరకలేదు, కేసు ఇతనితో ప్రారంభం కాలేదు. ఒక అతని దగ్గర డ్రగ్స్ దొరికితే అతను ఇచ్చినటువంటి సమాచారం ఎవరెవరికి అన్నావు అంటే ఇతని పేరు వచ్చింది. కాబట్టి ఇతన్ని చాలా షార్ట్ ఫామ్ లోనే క్వశ్చన్స్ అడుగుతారు. దాదాపుగా 10 నుంచి 15 క్వశ్చన్స్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. దాంట్లో అనేక అంశాలు బయటకు వస్తాయి. అవన్నీ కూడా క్వశ్చన్స్ లాగా చూసే అవకాశం లేదు. క్వశ్చన్స్ అంటే కెల్విన్ ఏ రకంగా పరిచయం, జిషాన్ ఎందుకు ఇంటికి వచ్చాడు, ఇద్దరిని కలిసి చాలా సార్లు మీరు ఎందుకు కలిశారు, వాళ్ళ టవర్ లొకేషన్స్ మీ టవర్ లొకేషన్ ఒకే ఏరియాలో ఎట్లా ఉన్నాయి, లాటిట్యూడ్ అని సెల్ టవర్ తీసినప్పుడు ఇద్దరు పక్క ఉంటేనే వస్తాయి. చాలా సార్లు అనేక నైట్ టైంలో మీ ఇద్దరు పక్కకు ఉన్నటువంటి వచ్చాయి. మీ డ్రైవర్ అనేక సార్లు అతని దగ్గరికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళారు, నిజంగా డ్రగ్స్ తీసుకోవడం కోసం వెళ్ళాడా, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా అడిగే అవకాశం కనిపిస్తున్నాయి. రెండోది, పూరి జగన్నాథ్ బ్యాచ్ అంటూ ఒకటి ఉంది కదా, అది వాళ్ళందరికీ ఇతనే సప్లై చేశాడన్నది తెలుస్తున్నటువంటి మాట. వాటికి ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా వాళ్ళకి చూపెడితే కొంత సమాచారం వస్తుంది. కాబట్టి ఆ విషయాలన్నింటికి పూరి జగన్నాథ్ ఏం చెప్తాడు అనేది తేలాల్సింది. అంటే ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి ఒక 2-3 గంటల సమయం పడుతుంది అనేది తెలుస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి 10:30 నుంచి 5 గంటల వరకు సమయం ఉంది. మధ్యలో లంచ్ బ్రేక్ కూడా ఉంది. లంచ్ కూడా అరేంజ్ చేశారు సిట్ అధికారులే. ఒకవేళ ఆయన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోఆపరేట్ చేస్తే చాలా తొందరగానే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవుతుంది. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. నిజంగానే డ్రగ్స్ తీసుకుంటానని చెప్పి పూరి జగన్నాథ్ ఒప్పుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది. అకున్ సబర్వాల్ ప్రస్తుతం లోపల ఉన్నాడు, సిట్ బృందం లోపల ఉంది. వాళ్ళిద్దరూ కూడా శ్రీనివాస్ ఇద్దరు కూడా పూరి జగన్నాథ్ను విచారిస్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి విచారణ ఏం జరుగుతుందనేది మాత్రం కొంత కంటగా మారింది. ఒకవేళ పూరి జగన్నాథ్ నిజంగానే డ్రగ్స్ తీసుకున్నాను
అతనితో పరిచయం ఉందని ఒప్పుకుంటే ఇంకా ఫర్దర్ గా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆయన్ని ఏ రకంగా చేస్తారు, నిజంగా బ్లడ్ టెస్ట్ లాంటి వాటికి పంపిస్తారా లేదా ఇంకా ఏం చేస్తారన్న మాత్రం తెలియాల్సి ఉంది. కొద్ది సేపట్లోనే మధ్యాహ్నం వరకు ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ప్రైమరీగా ఏం జరిగిందనే విషయం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు బట్టి కొంచెం కరగడం ఇలాంటివి ఏమన్నా ఉంటాయా, దానికి సాఫ్ట్ కార్నర్ చూపడం ఇలాంటివి ఏమన్నా ఉంటాయా, లేకపోతే విచారణ ఇప్పుడు సీరియస్ గానే ఉంటుందా? అంటే చాలా విషయాలు కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన చెప్తున్న విషయాలన్నింటినీ కూడా వీళ్ళు అడిగి తెలుసుకుంటారు. ఆయన వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలతో ఆయన చెప్తున్న సమాధానాలు సరిపోతున్నాయా లేదా, అతను పరిచయం ఉందని ముందుగా ఒప్పుకుంటారా లేదా. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఉన్నటువంటి నేమ్ అంతా కూడా చాలా బోల్డ్ గా ఉంటాడు, చాలా ఓపెన్ గా ఉంటాడు ఇండస్ట్రీలో అనేది ఆయన ప్రధానంగా ఆయన పైనటువంటి మాటలు. ఆయన అదే విషయం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా, నిజంగానే పూరి జగన్నాథ్ సిట్ విచారణకి చాలా ఒప్పుకుంటాడా లేదా, అతను అన్ని విషయాలు ఒప్పుకుంటే ఇక నో ప్రాబ్లం, ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నానని ఒప్పుకుంటే ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటనేది సిట్ దగ్గర ఉంది. తీసుకోవడం నాకు సంబంధమే లేదు, లేదంటే అసలు నాకు అసలు పరిచయమే లేదనే విషయం చెప్తే మరొక కోణంలో ఇవన్నీ కూడా అతను చెప్పే సమాధానాలపైన డిపెండ్ అయి ఉంటుంది. పూరి జగన్నాథ్ కు సంబంధించినటువంటి నిన్న అంటే ఈ ఎంటైర్ వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత అతను చెప్పే విధానం పైన పూర్తి స్థాయిలో ఇవాళ మొత్తం ఏం జరగబోతున్నది డిపెండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. పూరి జగన్నాథ్ నిన్న వరకు సినిమా దర్శకుడిగా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, చాలా మంది సినిమా వాళ్ళని సినీ ఫీల్డ్ కి ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఏకంగా ఆ సినిమా డైరెక్టర్ ఇప్పుడు ఏకంగా ఒక అతన్ని అతను డైరెక్ట్ గానే వేరే వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతను ప్రస్తుతానికి అయితే విచారణ ఎదుర్కొంటున్నాడు. విచారణలో చెప్పిన అంశాలను బట్టి ఫర్దర్ గా అతను ఏ రకంగా ఉంటాడు, కేవలం డ్రగ్స్ తీసుకున్న బాధితుడిగా ఉంటాడా, డ్రగ్స్ సప్లై చేసినటువంటి వ్యక్తి డైరెక్టర్ కాస్త అక్యూజ్ అవుతాడా, ఇవన్నీ కూడా మరికొద్ది గంటల్లో తేలే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇట్స్ రియల్లీ ఒక బ్యాడ్ సిచ్యువేషన్. ఇప్పుడు పూరి జగన్నాథ్ ఒక టాప్ డైరెక్టర్, ఎన్నో బిగ్ హిట్స్ అందించారు, ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. కానీ ఇలా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక కాల్ డేటా అయితే ఉంది. కాల్ డేటాలో కూడా కెల్విన్కి పూరి జగన్నాథ్కి మధ్య సంభాషణలకు సంబంధించి ఆధారాలు ఉంటే తప్పితే వాళ్ళని ఇలాగా నోటీస్ ఇచ్చి రమ్మనడం అనేది జరగదు. అలా చూస్తే కనుక ఇప్పుడు పూరి జగన్నాథ్ చెప్పే సమాధానాలు ఒకవేళ డినై చేసినా కూడా, ఒకవేళ సంబంధం లేదు అని ఒకవేళ చెప్పినా కూడా, ఒకవేళ కాల్ డేటాలో ఉన్న ప్రూఫ్ను కనుక చూపిస్తే ఇరుగును పడే అవకాశమే, ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో పూరి జగన్నాథ్ ఇప్పుడు ఇంకా విచారణలో కొనసాగుతోంది, పూరి జగన్నాథ్ విచారణ కొనసాగుతోంది. మరి లోపల ఆయన ఏం సమాధానాలు ఇస్తున్నారు మనం చూస్తున్నాం. కొన్ని క్వశ్చన్స్ అయితే బయటకు లీక్ అయ్యాయి. అంటే ఎన్ని రోజులుగా వాళ్ళతో కెల్విన్తో సంబంధం ఉంది, అసలు ఇంట్లో పార్టీలు చేసుకోవడం ఏంటి, ఎవరెవరు ఇంట్లో పార్టీలు చేసుకునేటప్పుడు డ్రగ్స్ సప్లయర్స్ని ఎందుకు మీరు ఇన్వైట్ చేసేవారు, ఇంకా మీ ద్వారా ఎవరెవరికి ఇవన్నీ వెళ్ళేవి, ఇంకా మీరు డ్రగ్స్ తీసుకున్న తర్వాత బయట కొద్ది రోజులు ఎందుకు గడిపొచ్చేవారు, చాలా క్వశ్చన్స్ మనం చూస్తున్నాం. ఇవన్నీ లీక్ అయ్యాయి. సో ఇవి మెయిన్ క్వశ్చన్స్. సాధారణంగా ఇలా ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఇంట్రాగేషన్ జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇలాంటివి కొన్ని ఒక 50 ప్రశ్నలు రావచ్చు. బట్ మెయిన్ క్వశ్చన్స్ అయితే మాత్రం, కీలకంగా సమాచారం రాబట్టే ప్రశ్నలు అయితే మాత్రం ఇవే అని కనిపిస్తోంది. సో సాధారణంగా టైం అయితే మాత్రం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. కానీ ఈలోపే విచారణ తొందరగా పూర్తయితే కూడా వదిలిపెట్టే అవకాశం కూడా ఉంటుంది. లేదు ఇంకా కొనసాగాలంటే 5 గంటల వరకు, మ్యాక్సిమం 5 గంటల వరకు ఈ క్వశ్చనర్ అయితే కొనసాగుతుంది. సో ఎన్ని రోజులుగా డ్రగ్స్ వాడుతున్నారు, ఇవన్నీ కూడా వార్తలు, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఇప్పుడు ఇరుకును పెట్టే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ డ్రగ్ ర్యాకెట్పై సిట్ విచారణ మొదలైంది. 12 మందికి నోటీసులు ఇచ్చిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు డైరెక్టర్ పూరి జగన్నాథ్తో ఎంక్వైరీ షురూ చేశారు. పైసా వసూలు షూటింగ్ నుంచి నిన్నే హైదరాబాద్కు వచ్చిన పూరి ఇవాళ ఉదయం 10 గంటలకు తన ఇంటి నుంచి నాంపల్లి 10 గంటలకు అక్కడికి చేరుకున్నారు. ఆల్రెడీ భవన్కి చేరుకున్నారు. కుమారుడు ఆకాష్, సోదరుడు సాయిరామ్ శంకర్కు ఆబ్కారీ ఆఫీస్ కూడా వచ్చారు. పూరి జగన్నాథ్తో పాటు నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ 5వ అంతస్తులో ఈ విచారణ కొనసాగుతోంది.